సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గుల యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని అందరు నమస్కారం వద్దని సద్గురుల యొక్క ఆశీర్వాదం తీసుకొని మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సప్త ఋషులకి జ్ఞానాన్ని నసినటువంటి ఆదిగురు దక్షిణామూర్తి వారు. మీరందరూ ఒక విషయాన్ని గమనించాలి. హిందూ సమ్మేళనం అనే ఈ వేదిక ద్వారా చక్కగా ఇద్దరు తమ యొక్క వాగ్ధాటిని అద్భుతంగా మీకు అందించారు. నేను చెప్పే కొన్ని విషయాలు పునాది బలంగా ఉంటే స్లాబ్ వేసుకోవచ్చు, పునాది బలంగా లేనప్పుడు స్లాబ్ వేస్తే అది ప్రమాదం. కాబట్టి పునాది బలంగా ఉండగల విషయాలు ఏదో పంచుకుందాం. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నారులు ఉంటారు, వారు పుట్టినప్పుడు బాల అరిష్ట దోషాలు లాంటివి ఉంటాయి. అవి పోవాలన్నా, విద్య బాగా అభ్యసించాలన్నా, చదివింది గుర్తుండాలన్నా, పరీక్షా సమయంలో సక్రమంగా భయము, ఆదుర్ద, ఆందోళన లేకుండా పరీక్ష రాయాలన్నా ఈ శ్లోకాన్ని పఠిస్తే వారు చక్కగా ముందుకు సాగుతారు. అందరూ కూడా కొంచెం నడుములు దించారు, కొంచెం నడుములు లేపి నిటారు కూర్చుని నేను ఒకసారి పలుకుతాను, రెండుసార్లు చెప్పండి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆదిగురు దక్షిణామూర్తి వారి ప్రణమిలుతూ సరే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులు చక్కగా అలరించారు. సమయం ఎక్కువగా అయింది కాబట్టి నేను తక్కువగానే ముగిస్తాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో ప్రవేశిస్తూ భారతదేశమంతా కూడా హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సుమారుగా ఇప్పటి వరకు 1,00,000 కార్యక్రమాలు పూర్తయినాయి. ఎన్ని కార్యక్రమాలు పూర్తయినాయి? 1,00,000 కార్యక్రమాలు పూర్తయినాయి. ఆంధ్రాలో కార్యక్రమాలు పూర్తయిపోయి ఇప్పుడు తెలంగాణలో ప్రారంభమైనాయి. ఇప్పుడే మన శశిధర్ గారు చెప్తున్నారు, స్వామీజీ 4 లక్షల వరకు చేరినాయని. మరొకసారి కరతాళధ్వనులు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రము మన భాగ్యనగర్లో ఈ వేదిక ద్వారా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. సహజంగా ప్రదోషకాల సమయం 5 దాటిన తర్వాత 6 లోపు ప్రదోషకాల సమయం అంటారు. ప్రదోషకాల సమయం ఒక గొప్ప శక్తివంతమైన కేంద్రం. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇందాక శశిధర్ గారు చెప్తూ మన దేవాలయాలు శక్తి కేంద్రాలు, సంస్కార కేంద్రాలు. మన దేవాలయం ద్వారానే ధర్మం వర్ధిల్లినట్టుగా గత చరిత్ర మనకు తెలియవస్తుంది. కావున దేవాలయం సందర్శించని ఎలా చెప్పారో, కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినా కూడా ఇదే ప్రదోషకాల సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆశయంలో ఉండగా
ఒక పక్కన మహాలక్ష్మీదేవి, మరొక పక్కన మహా సరస్వతీదేవి వింజామరలు వీస్తూ ఉంటే, ఒక పక్కన మహావిష్ణువు, మరొక పక్కన బ్రహ్మదేవుడు మృదంగము తబలా మీడుతూ ఉంటే, నారదుడు తుంబురుడు గీత ఆలాపన చేస్తూ ఉంటే, సమస్తమైన గణాలతో గణపతి వారు ఒక పక్కన, సర్వ సైన్యాధిపతులతో కుమారస్వామి ఒక పక్కన, భూతగణాలతో అయ్యప్ప స్వామి ఒక పక్కన, రాక్షగణాలతో వీరభద్రస్వామి ఒక పక్కన, కాలాముకులతో కాలభైరవ స్వామి ఒక పక్కన, నవగ్రహాలు ఒక పక్కన, దిక్పాలకులు ఒక పక్కన, అశ్విని దేవతలు ఒక పక్కన, మరుత్తులు మరొక పక్కన, యక్ష కిన్నెర కింపురుష గంధర్వ జాతులు ఒక పక్కన, నాగజాతులు గరుడ జాతులు మరొక పక్కన ఉండగా, పరమేశ్వరుడు ఆజ్ఞ కోసం నందీశ్వరుడు ఎదురు చూస్తున్న సమయంలో అమ్మవారిని అధిష్టాన దేవతగా కూర్చోబెట్టి పరమేశ్వరుడు చేసే ఆ లయతాండవమే ఈ సృష్టి కార్యక్రమం. అటువంటి ప్రదోషకాల సమయంలో మీరందరూ మీ యొక్క గృహాలలో పీఠం అంటే పూజాపీఠంలో ఒక దీపారాధన చేసుకున్న, ఒక రావి చెట్టు దగ్గర కానీ, ఒక ఉసిరి చెట్టు దగ్గర కానీ, వృక్షాలకు రాజైన మారేడు చెట్టు మూలంలో కానీ దీపారాధన చేసుకున్నా, లేకపోతే గృహంలోంచి బయటకు వచ్చి నా సమీపంలో ఉన్న దేవాలయం రాజగోపురాన్ని కానీ శిఖరానికి కానీ నమస్కారం చేసుకున్న, మొత్తం సమస్తమైన దేవతలకి 33 కోట్ల దేవతలు అనుకోండి, అందరికీ నమస్కారం చేసుకునే గొప్ప అవకాశం ప్రదోషకాల సమయంలో మనకు లభిస్తుంది. ఈ రోజున ఈ వేదిక ప్రదోషకాల సమయంలో మనం ప్రారంభించుకున్నాం కాబట్టి ఈ హిందూ సమాజంలో ఉన్న కోటాను కోట్ల మందికి కూడా ఈ యొక్క వేదిక ఒక స్ఫూర్తిదాయకంగా మరిద్దరు చక్కటి ప్రవచనాన్ని మనకు అందజేశారు. ఈ రోజున అటు తెలుగు రాష్ట్రంలో ఇటు తెలుగు రాష్ట్రంలో ఎంతోమంది స్వాతంత్ర సమయోధులు కానివ్వండి, ఎంతోమంది త్యాగధనుల బలిదానం వలన స్వాతంత్రం సంపాదించుకున్నాం. అయితే ఇన్ని సంవత్సరాల పాటు స్వాతంత్రం సంపాదించుకున్నాం చెప్పుకుంటున్నా 2014 క్రితం ఈ భారతదేశం ఎలా ఉంది, 2014 తర్వాత నా భారతదేశం ఎలా ఉంది ఒక్కసారి చవి చూసుకుంటే మనకు చక్కటి సమాధానం లభిస్తుంది. సమర్థవంతమైన నీతిదాయకమైన రాజు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చవి చూపిస్తున్నాం మనం ఈ భారతదేశాన్ని. ఒక పక్కన యుద్ధ వాతావరణం అన్ని దేశాలను అలముకొని ఉంది. 60 దేశాల యుద్ధంతో అలమల్లాడుతున్న సమయంలో భారతదేశంలో ఉగాది పండుగను జరుపుకున్నాం, శ్రీరామనవమిని జరుపుకున్నాం, హోలీని జరుపుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఎవరు? మానశ్రీ నరేంద్ర మోడీ గారి దివ్య భవ్య నాయకత్వ పటిమ వల్ల మాత్రమే అది సాధ్యమైనది. దీని వెనకాల ఉన్నది ఎవరు? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తల యొక్క బలిదానం, విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శకం ఈ యొక్క సమాజాన్ని చైతన్యవంతంగా నడుపుతూ ఈ రోజున నా భారతదేశంలో నేను హిందువుగా బతుకుతున్నాను, హిందువులని ఎలుగెత్తి చాడుతున్నానంటే నా ధైర్యము, నా తెగువ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎంతో మంది కార్యకర్తల యొక్క సేవల ద్వారానే. కావున మాననీయ డాక్టర్ హెడ్గే వారు ఏమి ఆలోచించారంటే, స్వాతంత్రం వచ్చింది కానీ ఈ దేశానికి వస్తుంది కానీ స్వాభిమానం మాత్రం వచ్చే అవకాశం లేదు. స్వాభిమానం రావాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ స్థాపించవలసిందే అని ఇవాళ ఎంతో మంది సంఘ కార్యకర్తలు అర్ధాకలతో ఊళ్ళు తిరుగుతూ వారింట్లోనూ వీరింట్లోనూ భోజనాన్ని స్వీకరిస్తూ దేశం కోసం, ధర్మం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తుంటే ఆ త్యాగ ధనుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు హిందూ సమాజం ఇలా మేలుకొని ఉన్నది అని మనం గుర్తుంచుకోవాలి.